అందరికీ నమస్కారం. ఇవాళ 72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయాల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడూ కూడా క్రీడాభివృద్ధికి మేము ఎపెక్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మొన్న 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 IPL మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన BCCI వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ICCI చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని BCCI వారికి సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలు ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేయడమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్తామని తెలియజేసుకున్నాం. ఇవాళ AGMలో ఒకటే డిసైడ్ చేశాం, ఇప్పుడు ఉన్న 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని స్టేడియం చోట్ల గ్రౌండ్లు ఉండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సొంత గ్రౌండ్లు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అతి త్వరలోనే కర్నూలు, నెల్లూరు ఎక్కడైతే మాకు స్థలాలు ఉన్నాయో అక్కడ క్రికెట్ గ్రౌండ్స్ మొదలు పెట్టబోతున్నాం. వీటితో పాటు మరింతమంది క్రీడాకారులు అభివృద్ధి చెందే విధంగా APL కూడా త్వరలో జరగబోతుంది. ఈ APLలో కూడా చక్కగా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి IPL ఆడే విధంగా కృషి చేస్తాం. మేమందరం కూడా ఇవాళ వచ్చిన జనరల్ బాడీ మీటింగ్ మేము గత 8 సంవత్సరాలు చేసిన కృషిని అభినందించడం జరిగింది. ఇటువంటి క్రికెట్ స్టేడియంస్ కూడా, క్రికెట్ అసోసియేషన్స్ కూడా, క్లబ్బులు కూడా క్రికెట్ పోటీలు నిర్వహించాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇక నుంచి అన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్లో క్రికెట్ క్లబ్స్ కూడా క్రికెట్లో మరి 365 డేస్లో మినిమం 200 రోజులు గ్రౌండ్లో కానీ ఎక్కడైనా మ్యాచ్లు జరిగే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. చాలా మంచి సమావేశం జరిగింది. ఇది మా ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. అంతకుముందు SGM జరిగింది, కానీ AGM ఫస్ట్ మేము జరగడం చాలా అద్భుతంగా AGM జరిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.